ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మనం ఈ లోకపు మాయలో ఉన్నామా లేదా దేవుని సత్యంలో ఉన్నామా మనల్ని మనం పరీక్షించుకునే బిడలుగా ఉండాలండి. ఈ లోకంలో చూసినవన్నీ నిజం కాదండి, అబద్ధాలు కూడా కొన్నిసార్లు నిజమని నమ్మేటువంటి మనుషులుగా మనం ఉన్నాము. సత్యం చెప్తే మనుషులు ఎవరు నమ్మటంలో, అంటే యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన రక్తము మన ప్రతి ఒక్క పాపాలను కడుగుతుంది. ఆయన ఆశ్రయిస్తేనే మనం ఈ లోకంలో చనిపోయిన తర్వాత రెండో మరణంలోకి ప్రవేశించకుండా పరలోకానికి వెళ్తామని నిజం చెప్తుంటే మనుషులు ఎవరు నమ్మటంలా. అదేవిధంగా ఈ లోకంలో ఎలాంటి నమ్ముతున్నారంటే, ఆ గుళ్ళు దగ్గరికి పోయి అట్ట పూజలు చేయి, ఇట్ట పూజలు చేయి, లేదా ఈ లోకానుసారమైనటువంటి పాపాలు చేసి ఆ కోనేటిలో మునిగితే నీ పాపాలన్నీ కడిగి వేయబడతాయని పాత నిబంధనలో ఏదైతే ఉన్నారో, యేసుక్రీస్తు వారు ఏదైతే ఆయన మొత్తం సమస్తం చేసి కొట్టివేసి నమ్ముతున్నారు. కానీ ప్రస్తుతం జరిగేటువంటి సత్యంలోకి మనుషులు రాకుండా ఈ లోకంలో మాయ లోకంలో మనుషులు భ్రమపడుతూ ఉన్నారండి. మనము సత్యం వైపు చూడాలి. ఈ లోకంలో అబద్ధాలన్నీ, ఈ లోకమే గతించిపోతుంది. అప్పుడు ఈ లోకంలో ఎన్ని చేసినా కూడా వ్యర్థం. కాబట్టి అందుకని దేవుని వాక్యం కిందనే వాటి వెతకద్దు, పైనున్న వాటి వెతకండి, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకనని దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. మనం చూసే చూపులు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా మనం దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి. కాబట్టి ఆయన చిత్తానుసారంగా మనం జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఈ లోకము అంత ఒక మాయ, చెత్త లోకమయ్యా. ఈ చెత్త లోకంలో, ఈ చెడ్డ లోకంలో మేము ఎలా జీవిస్తున్నాం? నీ వాట వింటున్నామా, లేదా ఈ లోకంలో ఉండే కనబడే వాటిని చూసి ఇవి ఉంటే నా జీవితానికి చాలని అనుకుంటున్నామా? ఒకసారి పరీక్షించుకోవాలయా. ప్రాణం కూడా మీ వశంలోనే ఉంది. అయితే ప్రాణాన్ని మీరు రమ్మంటే ఈ శరీరాన్ని వదిలేసి ఎంత వయసు వారైనా మీరు పిలిస్తే ప్రాణం కూడా వచ్చేయాల్సిందేనయ్యా. మనుషులు ప్రాణాన్ని ఆపగలుగుతారా? చనిపోయిన వాని బతికించే శక్తి మనుషులకు ఉందంటే లేదు. మంచిగా ట్రీట్మెంట్ చేయగలుగుతాను, కానీ చనిపోయిన మనుషులకి మళ్ళీ ఆత్మని ఇవ్వలేరు. అది మీ ద్వారానే జరుగుద్ది. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. మీ పైన విశ్వాసం పెంపొందించుకున్న మంచి మనసును దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని చిరకాల జీవితం నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.